అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు, వేసవి బెండ సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటగా నీటి వసతి క్రింద సాగవుతున్న మొక్కజొన్న ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. అయితే పంట మొదటి దశ నుంచి చివరి వరకు కత్తెర పురుగు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుండగా ఆకు ఎండు, కాండం కుళ్ళు తెగుళ్లు కూడా తమ వంతు ప్రతాపాన్ని చూపెడుతున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. యాసంగి మొక్కజొన్నలో ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు కనుక చూసుకున్నట్లయితే మొదటగా కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు పంట యొక్క తొలి దశ నుంచి చివరి వరకు కూడా అన్ని దశల్లో ఆశించి ఎక్కువ నష్టాన్ని తీసుకొని వస్తూ ఉంది. ఇది లద్దె పురుగు జాతికి చెందింది. ఆడరెక్క పురుగులు గుంపులు గుంపులుగా ఆకు అడుగు భాగం పైన లేదంటే లేత కాండం పైన గుడ్లను పెడతా ఉంటుంది. ఈ గుంపులుగా పెట్టినటువంటి గుడ్ల నుంచి వచ్చినటువంటి లార్వాలు ఏవైతే ఉంటాయో ఆకుల పైన పత్రహరితాన్ని గోకి తినడం వల్ల జల్లడాకులు ఏర్పడతాయి. ఆ తర్వాత రెండవ దశ లార్వాలు సుడిలోనికి పోయి సుడిలోపటి మొవ్వు పైన గుండ్రటి రంధ్రాలను పెడతాయి. అవి సమానంగా గుండ్రంగా ఉంటాయి, షార్ట్ హోల్స్ అని అంటారు. ఆ తర్వాత మూడవ దశ లార్వాలు ఇక ఉధృతి పెరుగుతున్న కొద్దీ ఎదిగిన లార్వాలు ఆ సుడిలోపటి ఆకులను కత్తిరించడము, లేత కాండాన్ని కత్తిరించడము, అలా దీని ఉధృతి పెరిగి మొక్కలు గొడ్డు బారిన మొక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా సుడిలోపట గనక చూసుకున్నట్లయితే రంపం పొట్టు లాంటి విసర్జితము మనకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పంట తొలి దశలోనే అంటే 15 రోజుల దశ ఉన్నప్పుడే ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టల్ని అమర్చుకొని ఈ పురుగులపైన నిఘా వేయాలి. ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి. తొలి దశ లార్వాలను నివారించడానికి లేదంటే గుడ్ల సముదాయం గమనించినప్పుడు అజాడిరక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ గుడ్ల సముదాయాలు పొదక్కుండా సాయపడతాయి. అంతేకాకుండా తొలి దశ లార్వాలను సమర్థవంతంగా నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఇక రెండవ దశ లార్వాలను గనక చూసుకున్నట్లయితే స్పైనోసాడ్ అనేటువంటి మందు 60 మిల్లీలీటర్లు లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందు 80 గ్రాములు 1 ఎకరా చొప్పున సుడుల్లో పిచికారీ చేసుకుంటా ఉండాలి. తర్వాతి దశ లార్వాలు ఎదిగిన లార్వాలు గనక గమనించినట్లయితే దానికి క్లోరాంత్రనిలిప్రోల్ అనేటువంటి మందు 60 మిల్లీలీటర్లు లేదు అనంటే స్పైనటోరం అనేటువంటి మందు 100 మిల్లీలీటర్లు ఎకరం చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇహ 60 రోజుల తర్వాత మొక్క అనేది బాగా పెరిగిపోతుంది. అంతేకాకుండా పూత కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం మందుల పిచికారీ చేసినా అంత సమర్థవంతంగా పనిచేయవు. అంతేకాకుండా మొక్క ఎదగడం వల్ల సుడిల్లో పిచికారీ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది.
ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే కొంత మొక్కకి తట్టుకునేటువంటి శక్తి కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎదిగిన లార్వాలను ఏరి కిరోసిన్లో వేసి నాశనం చేయొచ్చు. అంతేకాకుండా ఈ లద్దె పురుగుకి విషపు ఎరలను తయారు చేసుకొని, అంటే వరి తవుడు బెల్లం పాకం చేసుకొని 48 గంటలు దీన్ని పులియనిచ్చి దాంట్లో థయోడికార్బో మందును వేసుకొని ఉండలుగా చేసుకొని సుడుల్లో వేసుకుంటే ఎదిగిన లార్వాలకు బాగా పనిచేస్తాయి. మొక్కజొన్నలో మనకు ఆకు ఎండు తెగుల్ని కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఈ ఆకు ఎండు తెగులు ఏంటి అంటే 2 రకాలుగా వస్తుంది. మొదటి రకం ఏంటి అనంటే ఆకులపైన కండే ఆకారపు మచ్చలు, నీటిలో తడిచినటువంటి మచ్చలు ఏర్పడతాయి చిన్నగా. ఆ తర్వాత ఆ మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు ఎండిపోవడం లాంటిది గమనిస్తాం. ఇక రెండవ రకపు మచ్చల్ని కనుక చూసుకున్నట్లయితే అవి ఆకులపైన కండే ఆకారపు లేత గోధుమ రంగు లాంటి మచ్చలు ఏర్పడతాయి అన్నమాట. బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు పెరిగి మొత్తం ఆకంతా ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆకు మచ్చ తెగుల్ని మనము నివారించుకోవడానికి మ్యాంకోసెప్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత కాండం కుళ్ళు తెగులు. ఇదేంటంటే సాధారణంగా పూత దశలో, తర్వాత పూతనాంతరము ఉష్ణోగ్రతలు పెరిగి బెట్ట పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు దీని యొక్క ఉధృతి ఎక్కువగా గమనించవచ్చు. నేల యొక్క కాండపు మొదటి 2 కనుపుల పైన మొదలవుతూ ఉంటుంది దీని యొక్క ఉధృతి. ఆ కనుపులు ఎండిపోవడం లాంటివి గమనిస్తాము. అంతేకాకుండా మొక్క కోత దశకు రాకముందే ఆ మొక్క పడిపోవడం లాంటిది గమనిస్తూ ఉంటాం. అయితే కాండాన్ని కనుక మనం చీల్చి చూసినట్లయితే కాండం లోపట మనకి స్క్లిరోషియల్ శిలీంద్ర బీజాలు మనకి నల్లగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనము పచ్చిరొట్టె ఎరువులతో నేలను కలియదున్నుకోవాలి. అంతేకాకుండా నేలను ట్రైకోడర్మా విరిడితోని నేల శుద్ధి చేసుకోవడం మంచిది. పంట తీసేసిన తర్వాత తెగులు సోకిన మొక్కలు శిలీంద్ర బీజాలు ఉంటాయి కాబట్టి వాటిని తీసేసి దూరంగా వేసి నాశనం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మొదట్లోనే మ్యాంకోసెబ్ అనేటువంటి మందు 2.5 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే కూడా కొంతవరకు దీన్ని మనము నివారించే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు అనమాట. దీన్ని ఎర్వినియా స్టాక్ రాట్ అని కూడా అంటారు. ఇది పంట యొక్క 45 నుంచి 60 రోజుల దశల్లో ఎక్కువగా ఆశిస్తాము. ఇది సాధారణంగా పదును ఎక్కువ ఉన్నటువంటి పొలాల్లో, అంటే నీటి తడి ఎక్కువగా ఇవ్వడం వల్ల నీరు నిల్వ ఉన్నటువంటి సందర్భాల్లో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇది ఆశించినటువంటి మొక్కలు ఏంటి అనంటే ఆకులు పైన గోధుమ రంగు మచ్చలు వచ్చేసేసి పచ్చదనం పోయి ఆ తర్వాత ఆకులన్నీ ఎండిపోయి వాడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇక మొక్కల్ని గనక మనము సగానికి చీల్చి గనక కట్ చేసి చూస్తే వేడి నీటిలో నానబెట్టినప్పుడు కాండం ఎలా ఉంటుందో అలా కాండం అంతా మెత్తగా అయిపోతుంది. అంతేకాకుండా ఒకలాంటి ఫౌల్ స్మెల్, కోడిగుడ్డు వాసన దాని నుంచి ఎమిట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఆశించినటువంటి మొక్కల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పంట మార్పిడి అనేది చాలా ముఖ్యము. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇది గమనించగానే పొలంలో 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ని 35% క్లోరిన్ ఉన్నటువంటి ఆ బ్లీచింగ్ పౌడర్ని ఎకరం చొప్పున మొక్కల అంచుల వెంబడి వేసుకుంటూ వెళ్ళాలి సాళ్ళ పైన. ఒకవేళ లేదు అనంటే డ్రిప్లో కూడా వదులుకోవచ్చు. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగుల్ని కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సంవత్సరం పొడవునా మార్కెట్లో డిమాండ్ తగ్గని కూరగాయ బెండ. అందుకే స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. కాయలపై ఉండే నూగు వల్ల కోతకూలి సమస్యలు, అలానే బెండకు బెడదగా ఉండే పల్లాకు తెగులు, కాయతొలుచు పురుగులు సాగును కొంత వెనక్కు లాగినా మార్కెట్ సానుకూలత ఉండటం బెండకు కలిసొచ్చే అంశం. శీతాకాలంలో బెండ అందిరాదు. అయితే వేసవిలో మాత్రం పంట పెరుగుదల బాగుంటుంది. జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి, మార్చి మాసాల మధ్య వేసవి బెండను దఫదఫాలుగా విత్తి సాగు చేస్తూ ఉంటారు. రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం శాస్త్రీయతను పాటించినట్లయితే వేసవి బెండ నుంచి ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడిని పొందే అవకాశం ఉంది. వేసవి బెండ సాగు ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం.
బెండ ఉష్ణమండలపు పంట. ఎత్తైన కొండ ప్రాంతాల్లో చల్లటి వాతావరణంలో సరిగా పెరగదు. చలిని, మంచును అస్సలు తట్టుకోలేదు. బెండను ఖరీఫ్, వేసవి పంటలుగా సాగుచేస్తారు. రబీలో ఉండే చల్లటి వాతావరణం సాగుకు అనుకూలించదు. పగటి ఉష్ణోగ్రత 25-40 డిగ్రీల సెంటీగ్రేడ్, రాత్రి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లయితే మొక్క పెరుగుదల బాగుంటుంది. వేసవి పంటగా బెండను జనవరి 2వ పక్షం నుంచి మార్చి మాసం వరకు విత్తుకోవాలి. ఆలస్యంగా వేసుకుంటే పల్లాకు తెగులు ఆశిస్తుంది. బెండ సాగుకు సారవంతమైన నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, నీరు ఇంకే తేలికపాటి నేలలు అనుకూలం. సారవంతమైన ఒండ్రు నేలల్లో అధిక దిగుబడి వస్తుంది. బెండ విత్తుకునేటప్పుడు నేలను 2-3 సార్లు గుల్లబారే వరకు దున్ని చదును చెయ్యాలి. బెండలో సంకర రకాలకు ధీటుగా సాధారణ రకాలు దిగుబడినిస్తున్నాయి. సూటి రకాల్లో పూసా మఖమలి, కో-1, MDU-1, పంజాబ్ పద్మిని, గుజరాత్ బెండి-1, P7, పర్భని క్రాంతి, అర్కా అనామిక, అర్కా అభయ, కాశీ లాలిమ, కాశీ సృష్టి ఎక్కువగా సాగులో ఉన్నాయి. పంజాబ్ పద్మిని రకం పల్లాకు తెగులు రాకుండా నిరోధించగలుగుతుంది. కొంతవరకు రసం పీల్చే పురుగులు, కాయతొలుచు పురుగుల నుండి తట్టుకుని నిలబడుతుంది. ఎకరాకు 4-5 టన్నుల దిగుబడినిస్తుంది. పర్భని క్రాంతి రకంలో కాయ 8-9 సెంటీమీటర్ల పొడవుతో ముదురాకుపచ్చ రంగులో ఉంటుంది. కాయలు కోసిన 2-3 రోజుల తర్వాత కూడా లేతగానే ఉంటాయి. ఎకరాకు 3.5-4 టన్నుల దిగుబడినిస్తుంది. అర్కా అనామిక బెండ రకానికి కొద్దిగా నూగు ఉంటుంది. 55 రోజుల్లో మొదటి కోతకు వస్తుంది. దిగుబడి 4.5-4.6 టన్నులు ఎకరాకు వస్తుంది. పల్లాకు తెగులును బాగా తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది. అర్కా అభయ రకం కాయతొలిచే పురుగును, శంఖురోగాన్ని తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది. కాశీ లాలిమ ఇది ఎర్రబెండ రకం. పల్లాకు, ELCV వైరస్ తెగుళ్లను తట్టుకుంటుంది. ఎకరాకు 5.6-6 టన్నుల దిగుబడినిస్తుంది. కాశీ సృష్టి రకం పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఎకరాకు 9-9.5 టన్నుల దిగుబడినిస్తుంది. సంకరజాతి రకాల్లో వర్ష, విజయ్, విశాల్, నాథ్ శోభ, ప్రియా, సుప్రియ రకాలు శంఖురోగాన్ని బాగా తట్టుకుంటాయి. ఎగుమతికి పంజాబ్ పద్మిని, వర్ష, నాథ్ శోభ రకాలు అనువుగా ఉంటాయి. వీటి లేత కాయలు ఆకుపచ్చగా 6-8 సెంటీమీటర్ల పొడవుతో ఉంటాయి. వేసవి బెండ సాగుకు సూటి రకాలకైతే ఎకరాకు 7-8 కిలోల విత్తనం అవసరం. అదే సంకర రకాలకైతే 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. వేసవి పంటకు రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ కాబట్టి కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ FS మందును పట్టించి ఆరిన తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. వేసవి బెండకు నేలను మళ్లుగా చేసి వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15-20 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. చివరి దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీనితో పాటు 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువుల్ని వేసుకోవాలి. 48 కిలోల నత్రజని ఎరువుని 3 సమభాగాలుగా, ఒక భాగాన్ని ఆఖరి దుక్కిలో, మిగిలిన 2 భాగాలను విత్తిన 30-45 రోజులకు వెయ్యాలి. సంకర జాతి రకాలకు నత్రజని, భాస్వరం ఎరువుల్ని 50% పెంచి వెయ్యాలి. కలుపు నివారణకు ఎకరాకు పిండి మిథాలిన్ మందు 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన వెంటనే నేలలో తేమ ఉన్నప్పుడే పిచికారీ చెయ్యాలి. విత్తిన 20-30 రోజులకు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చెయ్యాలి. అంతర కృషి చేస్తే కలుపు నివారణతో పాటు నేల గుల్లబారుతుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి సాగులో నీటి యాజమాన్యం పట్ల జాగ్రత్త వహించాలి. తేలిక నేలల్లో ప్రతి 4-5 రోజులకు ఒకసారి, బరువు నేలల్లో ప్రతి 6-7 రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి. డ్రిప్ పద్ధతిలో అయితే రోజు మార్చి రోజు 2 గంటల పాటు డ్రిప్ ద్వారా నీటినందించాలి. వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే పూత రాలుతుంది. పూత దశలో లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలి. అది సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయటం ఉత్తమం. దీనితో పాటు 2 గ్రాముల బోరాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నాటిన 30 రోజుల నుంచి కోత వరకు చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. మొవ్వు తొలిచే పురుగు మొక్క పెరుగుదల దశలో మొవ్వును, పూత కాత దశలో కాయను తొలిచి నష్టం చేస్తుంది.
పురుగు నివారణకు రంధ్రం చేసిన ప్రాంతం నుంచి 1 అంగుళం కిందకు కొమ్మలను తుంచి నాశనం చెయ్యాలి. పురుగు ఆశించిన పిందెలు కాయలను కూడా కోసి నాశనం చెయ్యాలి. వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల పురుగులు గ్రుడ్లు పెట్టవు, పెట్టినా అవి పిగలవు. అందువల్ల ఎప్పటికప్పుడు వేప మందుల్ని విడిగా కాని పురుగు మందులతో కలిపి కాని వాడుకోవాలి. కాయతొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు లింగాకర్షక బుట్టల్ని ఎకరాకు 4 చొప్పున అమర్చాలి. ఎకరాకు 20,000 చొప్పున ట్రైకోగ్రామా బదనికలను పూత దశలో వారానికి ఒకసారి పొలంలో వదలాలి. ఇలా చేస్తే ఇవి కాయతొలుచు పురుగు గుడ్లను తినేస్తాయి. ఇవి విడుదల చేసిన సమయంలో ఎలాంటి పురుగు మందుల్ని పిచికారీ చేయకూడదు. తర్వాత లీటర్ నీటికి 2 గ్రాముల బీటీ మందు లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. బెండకు మరో సమస్య పల్లాకు. దీన్నే మొజాయిక్ వైరస్ తెగులు అంటారు. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకుల ఈనెలు పసుపు రంగుకు మారి కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. ఇది తెల్లదోమ ద్వారా వ్యాపించే వైరస్ తెగులు. నివారణకు తెగులును తట్టుకునే రకాలను వేసుకోవాలి. తెగులు ఆశించిన మొక్కల్ని పీకి నాశనం చెయ్యాలి. ఎకరాకు 10 నుంచి 12 చొప్పున పసుపు రంగు రేకులు లేదా డబ్బాలకు జిగురు పూసి పెట్టినట్లయితే తెల్లదోమలు వీటికి అతుక్కుని చనిపోతాయి. తర్వాత లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయటం ద్వారా తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమలను అరికట్టవచ్చు. పురుగు మందులను పిచికారీ చేసే ముందు తయారైన కాయలు కోసి మార్కెట్కు పంపుకోవాలి. బెండ పంట విత్తిన 45 నుండి 50 రోజులకు మొదటి కోత మొదలవుతుంది. పిందె కట్టిన 4 నుంచి 6 రోజులకు కోస్తే కాయ నాణ్యత బాగుంటుంది. ప్రతి 2-3 రోజులకు కాయలు కోయాలి. కోతలు ఆలస్యమైతే కాయలు ముదిరిపోయి మార్కెట్కు పనికిరావు. కాయలను రైతులు జనుము బస్తాల్లో నింపి బిగ్గరగా కుట్టినట్లయితే కాయలు ఒత్తిడికి గురై విరగటం, కాయ రంగు మారటం జరిగి నాణ్యత దెబ్బతింటుంది. దీనికి బదులుగా బెండకాయలను వెదురు గంపలలో లేదా ప్లాస్టిక్ క్రేట్లో వదులుగా నింపితే 2-3 రోజులు కాయ దెబ్బతినకుండా నిల్వ ఉంటాయి. ఇలా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించటం ద్వారా వేసవి బెండ నుంచి ఎకరాకు 10 నుంచి 12 టన్నుల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంటల సాగులో పురుగుమందుల పిచికారీలను పరిమితం చేస్తూ రసాయన పురుగుమందులు నేరుగా పంటపై పడకుండా కవర్లు కట్టే విధానం రైతులకు లాభాలను చేకూర్చుతోంది. మొదటగా పండ్ల తోటలైన మామిడి, అరటి, జామ, సీతాఫలం పంటల్లో వచ్చిన ఈ విధానం ఇప్పుడు కూరగాయల్లో, ముఖ్యంగా కాలీఫ్లవర్కు విస్తరించింది. తాజాగా కృష్ణా జిల్లా రైతులు కాలీఫ్లవర్ పూలకు ఈ కవర్లను కడుతున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కవర్లు కట్టే విధానం వల్ల పూల నాణ్యత పెరగడమే కాకుండా పిచికారీల అవసరం చాలా వరకు తగ్గిందంటూ రైతులు చెబుతున్నారు. నేను ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే ఇవాళ పండ్ల తోటల్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రూట్ ఫ్లై. ఇది జామలో విపరీతంగా ఉంటుందండి. దీని నుంచి రక్షించుకోవడం కోసం కవర్లు అనేవి ఉపయోగిస్తున్నాం. ఈ ఫ్రూట్ ఫ్లై కవర్స్ ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ ఫ్రూట్ ఫ్లైకి ఈ కవర్లు కట్టకుండా విపరీతమైన రసాయనాలు వాడుతున్నారు. ఆ రసాయనాలు వాడటం వలన మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది చాలా ఈ ఆరోగ్యానికి కానివ్వండి, చెట్టుకు కానివ్వండి, భూమికి కానివ్వండి ఈ కవర్లు కట్టడం వలన పర్యావరణానికి చాలా మంచి జరుగుతుంది. అట్లానే క్యాలీఫ్లవర్కి కెమికల్స్ విపరీతంగా వాడతారు. క్యాలీఫ్లవర్లో వాడే కెమికల్ నుంచి తప్పించుకోవడానికి, ఫ్లవర్లో క్వాలిటీ రావడం కోసం దీంట్లో కూడా వీళ్ళు ఈ కవర్స్ అనేవి తయారు చేశారు. ఇది ఈ సంవత్సరం ట్రై చేస్తున్నాము. ఆర్గానిక్గా వాడినా కూడా ఇది ఏంటంటే ఇది పేపర్ బేస్డ్. ఇది ఏంటంటే భూమిలో కలిసిపోతుంది. తర్వాత ఏంటంటే మనం వాడే కెమికల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా అసలు పువ్వు మీద దీని ప్రభావం చూపంటే కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరమైంది. ఖర్చు కూడా చాలా తగ్గుద్ది. ఇప్పుడు ఏంటంటే దీని కాస్ట్ కంటే కూడా దాని మీద స్ప్రే చేయాల్సిన స్ప్రేలు కూడా చాలా తగ్గుతాయి. ఇది ఏమైనా కవర్ తోటి పండించింది, ఇది ఏమైనా కవర్ లేకుండా పండించింది. దీనికి ఏంటంటే చాలా డిఫరెన్స్ కనపడుతుంది. కలర్లో కానివ్వండి, క్వాలిటీలో కానివ్వండి, సైజులో కూడా వేరియేషన్ కనపడుతూ ఉంది. తర్వాత ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు మనం కవర్ కాస్ట్ 2 రూపాయలైనా కూడా 10 రూపాయలు వేరియేషను
ప్రోడక్ట్లో వస్తుంది. దీనికి ఏంటంటే ఎట్లాంటి పెస్ట్ అటాక్ కాలేదు, తర్వాత పొల్యూషన్ ఫ్రీగా పెరిగింది చక్కగా లోపల. అది దాదాపు ఒక 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు మరి చేస్తున్నాను. మాకు ఎక్కువగా పురుగు వస్తూ ఉంటుంది, దానికి మందులు కొడతామండి. ఎకరానికి వచ్చేసి 2,000-3,000 దాకా అవుతుంది. మందులను బట్టి 3,000 దాకా అవుతుందండి. మేము పురుగుని బట్టి 10 రోజులకి కొడతామండి. కోతకు వచ్చేసరికి ఇప్పుడు మేము దాదాపు 5-6 సార్లు కొడతామండి. పువ్వు రాకముందు అయితే తక్కువ సార్లు కొడతాం, 3 సార్లు 2 సార్లు కొట్టుకుంటామండి. పువ్వు రాకముందు. పువ్వు తయారవుతూ ఉండగా అయితే ఎక్కువ ఒకసారి కొట్టాల్సి వస్తుందండి. కవర్లు అయితే చూపించారు కదండి, బాగానే దాని మీద ఒకసారి పెట్టి చూస్తే కానీ దాన్ని బట్టి తెలియదండి మాకు. అంటే మాకు రావటం కొత్త కదండి ఇటు. జిల్లాలో గోశాల, కంకిపాడు తదితర ప్రాంతాల్లో కాలీఫ్లవర్లకు కవర్లు కట్టే విధానంపై ఉద్యానాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా ఈ పంటకు అధిక నష్టాన్ని కలిగించే డైమండ్ బ్యాక్ మాత్, లద్దె పురుగుల నివారణకు రసాయన మందులను ఎక్కువసార్లు పిచికారీ చేస్తారు. అయితే కవర్ల వాడకం ద్వారా మందుల అవసరం తగ్గించడంతో పాటు పువ్వుపై ఎండ తీక్షణతను సైతం తగ్గించే అవకాశం ఉంటుందని, దీనివల్ల తెల్లని నాణ్యమైన పూలు పొందవచ్చని చెబుతున్నారు. కాలీఫ్లవర్కి ఒక కవర్ తొలగినందువల్ల దానివల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి అన్న దాని గురించి రైతులకి వివరించడానికి ఒక చిన్న డెమో పర్పస్గా ఇక్కడ మనం ఫీల్డ్లోకి వచ్చామండి. ఇదివరకు మనం చూసుకున్నట్లయితే మామిడి, దానిమ్మ, బొప్పాయి, జామ, అరటి ఇట్లా వివిధ పండ్ల తోటలకి మనం కవర్లు అన్నది డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీ రూపేణ ఇవ్వడం జరిగిందండి. ఈ కవర్ల ద్వారా రైతులు చాలా మేలు పొందారండి. ఎందుకంటే ఈ కవర్లు తొడగడం వల్ల పురుగు అనేది ఆశించడం చాలా తగ్గిపోతుందండి, 99% తగ్గిపోతుందండి. తెగుళ్ళు కూడా చాలా తగ్గుతాయండి. దీనివల్ల ఫ్రూట్ క్వాలిటీ కూడా పెరుగుతుందండి. పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ కొట్టే అవసరం చాలా తగ్గుతుంది. దీని ద్వారా రైతుకి కూడా పెట్టుబడి అన్నది చాలా తగ్గి ఆదాయం అన్నది పెరుగుతుందండి. బ్యాగింగ్ టెక్నాలజీ అన్నది కాలీఫ్లవర్లో కూడా ఇంట్రడ్యూస్ చేద్దామన్న ఉద్దేశంతో గోశాల గ్రామంలో కాలీఫ్లవర్ ఫీల్డ్కి వచ్చి రైతులతో కొంత డెమో చేయిస్తున్నామండి. మనకి కాలీఫ్లవర్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే డైమండ్ బ్లాక్ మాత్, ఎఫిడ్స్ కానీ క్యాటర్పిల్లర్స్తో చాలా సమస్యలు ఉంటాయండి. సో ఇట్లాంటి సమస్యల్ని మనం ఎదుర్కోవడానికి రైతులు ఏం చేస్తారంటే జనరల్గా అదే పనిగా వారాల్లో ఒక 2-3 సార్లైనా పురుగు మందుల పిచికారీ అనేది చేయడం జరుగుతుందండి. కానీ ఈ పురుగు మందులు అవశేషాలు దాంట్లో ఉండిపోవడం వల్ల కన్జ్యూమర్స్ కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. సో దీన్ని తగ్గించడం కూడా ముఖ్య ఉద్దేశం ఈ కవర్లు తొడగడం అండి. ఈ కవర్లు తొడగడం వల్ల ఏంటంటే మనం ఎకోసిస్టమ్ని ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయకుండా పురుగు మందులు అవశేషాలను తగ్గించుకుంటూ మనం పంట పండించుకుంటున్నామండి. సో దీనివల్ల ఏంటంటే దిగుబడి కూడా మనకి క్వాలిటీ దిగుబడి వస్తుందండి. యాక్చువల్గా మేము ఇప్పుడు వరకు ఫ్రూట్స్ అన్నిటికి కూడా ఇండియాకి ఫస్ట్ టైం ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కాలీఫ్లవర్కి ఇక లేటెస్ట్గా కవర్లు తొడిగే విధానాన్ని ఇంపోర్ట్ చేసుకున్నామండి. కొన్ని తైవాన్ కంట్రీస్ లాంటి చోట మేము రీసెర్చ్ చేసి కొంచెం అక్కడి నుంచి టెక్నాలజీని మేము అడాప్ట్ చేసుకుని ఇండియాలో కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దామని మా యొక్క ఇది. ఇప్పుడు రైతులకి ఈ కాలీఫ్లవర్ కవర్ తొడగటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయనేది ఈ సంవత్సరం నుంచి మేము రైతులకి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. రైతులతో కూడా మేము ఇంట్రడ్యూస్ అవుతున్నాము. అలాగే గవర్నమెంట్ తరఫున కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా సహకారం తీసుకుని రైతులకి దీన్ని చేసి బై ది వే అలాగే కన్జ్యూమర్కి విషతుల్యాలు లేకుండా చక్కటి ఆహారానికి ఉపయోగపడేటట్టుగా ఇది ఉపయోగపడుతుంది. కాలీఫ్లవర్లో కవర్లు కట్టే విధానంతో పురుగుమందుల ఖర్చులు తగ్గడమే కాకుండా నాణ్యమైన అవశేషరహిత ఉత్పత్తి రైతు సొంతమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సాగుదారులకు వీటిపై అవగాహన పెంచడంతో పాటు కవర్లను రాయితీపై అందించాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.